బిర్యానీలో బాసుమతి బిర్యానీదే కీలక పాత్ర. ఎగుమతి ప్రాధాన్యం కలిగి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మన దేశంలో బాసుమతి వరి బహుళ ప్రాచుర్యం పొందింది. అనాదిగా బాసుమతి రకాల సాగుకు తెలుగు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా మిల్లింగ్, మార్కెటింగ్ సమస్య వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యని దృష్టిలో పెట్టుకుని రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పొడవు గింజ సువాసన రకాలతో పాటు మధ్యస్థ సైజు కలిగిన పొట్టి గింజ సువాసన రకాలను అభివృద్ధి చేశారు. ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బిర్యానీ చూస్తే ఎవరికైనా కడుపులో ఆకలి పరుగు పెట్టడం ఖాయం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వంటకంగా పేరుగాంచిన బిర్యానీకి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలవడం గర్వకారణం. ఇంత విశిష్టమైన వంటకానికి మూలం బాసుమతి బియ్యం. రుచి, సువాసన, నాణ్యత, ధరల్లోనూ బాసుమతికి మరో రకం సాటిలేదు. బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం. భారతదేశం నలుమూలలా సువాసన కలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు. అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతో ప్రసిద్ధి చెందటం వలన మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధాన్యం తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పండే బాసుమతి రకాలు నాణ్యతలో మిగతా వాటికి తీసిపోవు. అలాగే తెలంగాణలో స్థానికంగా సాగులో ఉన్న సువాసన రకాలు కూడా మంచి నాణ్యతను కలిగున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక డిమాండ్కు అనుగుణంగా పొడవు, మధ్యస్థ సైజు గింజ కలిగిన సువాసన రకాలు అభివృద్ధి చేశారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వీటిని ఖరీఫ్లో సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజు. ముఖ్యంగా మనకు సువాసన రకాలలో రెండు రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొడవు సువాసన గింజ రకాలు, తర్వాత పొట్టి సువాసన గింజ రకాలు, తర్వాత మధ్యస్థ సన్న గింజ సువాసన రకాలు. ఈ మూడు కేటగిరీలో మనకు సువాసన వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పొడవు సువాసన గింజ రకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన పాత రకాలు ఏంటంటే పూసా 1509, పూసా 1509, ఇంకోటి పూసా 1121, పూసా 1121. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదైతే బిర్యానీ తింటున్నామో బిర్యానీకి వాడుతున్న రకం కూడా ఇదే, పూసా 1121. ఈ బిర్యానీ రకాలు లాంటి రకాలు మనం కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించబడింది. అది RNR 15435. ఇది సన్న పొడవు గింజ సువాసన వరి రకం, అంటే బాస్మతి లాంటి సువాసన గింజ వరి రకం. ఇది 135 రోజుల కాల పరిమితితో రైతులు రానున్న ఖరీఫ్లో ఔత్సాహిక రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి అన్ని రకాలకు ఉన్నట్టు మార్కెట్ ఉండదు. అంటే బాస్మతి రకాలకు మామూలు రకాలకు ఉన్నట్టుగా ఓపెన్ మార్కెట్లో మనం అమ్మలేం. కాబట్టి మార్కెట్ ఫెసిలిటీ, తర్వాత అన్ని మిల్స్లో దీన్ని పట్టలేం. మిల్ సౌకర్యం ఉన్న దగ్గర ఈ రకాలు వేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు బియ్యం ఆడించి బియ్యం లాగానే అమ్ముకునే రైతులకు, సొంత చిన్న మిల్లులు ఏర్పాటు చేసుకొని అలా అమ్ముకునే రైతులకు ఈ రకము అనుకూలం అన్నమాట. లేదంటే బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉన్న దగ్గర కూడా ఈ రకాన్ని మీరు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే సువాసన గింజ రకాలలో పొట్టి సువాసన గింజ రకాలు, చిట్టి ముత్యాలు అనేది ఒక లోకల్ వెరైటీ, చాలా పాపులర్గా ఉంది. చిట్టి ముత్యాలు, గోదావరి ఇసుకలు ఇవన్నీ లోకల్ వెరైటీస్ అన్నమాట పొట్టి సువాసన గింజ రకాలలో. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా రకాలు రూపొందించారా అని రైతులు అడుగుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఒక రకం రూపొందించడం జరిగింది. అది RNR 15459. చిట్టి ముత్యాల కన్నా గోదావరి ఇసుకల కన్నా ఎక్కువ దిగుబడి సామర్థ్యం కలిగి చిట్టి ముత్యాలను పోలి ఉంటాయి అన్నమాట. సువాసన, మంచి సువాసన కలిగిన రకాలు. ఈ రకాన్ని కూడా ఔత్సాహిక రైతులు కొద్ది మొత్తంలో ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా మార్కెట్ సౌకర్యం లేదు, అది రైతులు గమనించాలి. కాకపోతే మిల్లింగ్ ఏ మిల్లులోనే చేసుకోవచ్చు. తర్వాత సువాసన రకాల్లో మధ్యస్థ సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా, అంటే BPT లాంటి సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు అడుగుతున్నారు. దానికి అనుగుణంగానే మేము BPT లాంటి రెండు సువాసన గింజ రకాలను రూపొందించడం జరిగింది. అంటే సాంబ మసూరి లాంటి, ముఖ్యంగా RNR 2465 సుగంధ సాంబ అనే పేరుతోని ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. 135 రోజుల కాల పరిమితితో మధ్యస్థ సన్నగింజ రకంగా, అంటే BPTని సాంబ మసూరిని పోలి ఉన్న రకంగా ఈ రకం రూపొందించడం జరిగింది. దాదాపు సాంబ మసూరితో సమానంగా దిగుబడిస్తుంది. మంచి సువాసన కలిగి ఉంటాయి బియ్యం. ఈ రకాన్ని మనం లో కాస్ట్ బిర్యానీ, ముఖ్యంగా ఈ చైనీస్
ఫ్రైడ్ రైస్ సెంటర్లో వీటిని వాడడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. హోటల్స్లో కూడా తక్కువ కాస్ట్లో బిర్యానీ అందజేయడానికి కూడా ఈ రకం బాగా ఉంటుంది. ఇది సుగంధ సాంబా RNR 2465. ఇదే కాకుండా ఇంకొక రకం కూడా మేము రూపొందించడం జరిగింది. అది శోభిని, మంచి అన్నం నాణ్యత కలిగిన సాంబా మసూరి లాంటి మధ్యస్థ సన్న గింజ రకమైన ఈ శోభిని మంచి సువాసన కలిగి ఉంటుంది. బియ్యం సాంబా మసూరిని పోలి ఉంటాయి. సాంబా మసూరి లాంటి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రకం కూడా మీరు రానున్న ఖరీఫ్లో వేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మిల్లింగ్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే సాంబా మసూరిని పోలి ఉంటుంది కాబట్టి అన్ని మిల్స్లో కూడా మిల్ చేయొచ్చు. మార్కెటింగే దీనికి సమస్యగా ఉంటుంది, ఎందుకంటే సెంటెడ్ కాబట్టి అన్ని వరి రకాలు వెళ్ళినట్టు ఇది మార్కెట్లో కొనరు. బియ్యం కూడా సెంటెడ్ రైస్ సెగ్మెంటే వేరే ఉంటుందన్నమాట. అంటే ఈ సువాసన వరి రకాల సెగ్మెంట్ వేరే కాబట్టి జనరల్ రైస్ అమ్మినట్టు దీన్ని అమ్మలేం, అది మనము గమనించాలి. ముఖ్యంగా ఈ 2354 శోభిని అనే రకాన్ని కూడా రానున్న ఖరీఫ్లో మీరు ఎంచుకొని సాగు చేసుకోవచ్చు మార్కెటింగ్ చేయగలిగితే. ఇది కూడా మనకు ఈ లో కాస్ట్ బిర్యానీ, ముఖ్యంగా ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ సెంటర్స్ కానీ లేదంటే మామూలు హోటల్స్లో కానీ తక్కువ కాస్ట్లో బిర్యానీ చేయడానికి ఈ రకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో కూడా మనం దీన్ని సువాసన వరి రకంగా వాడుకోవచ్చు రెగ్యులర్గా. కాబట్టి ఈ 4 రకాల సువాసన రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మధ్యకాలిక రకాలు. కావాల్సిన రైతులు విత్తనం కావాలంటే మా పరిశోధన స్థానం నుంచి కానీ పొందవచ్చు. కొద్ది మొత్తంలో మేము విత్తనము సోర్స్ సీడ్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఇప్పటి వరకు సువాసన కలిగిన వరి రకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే మరికొన్ని అతి సన్నగింజ రకాలు మినీకిడ్ దశలో ఉన్నాయి. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మినీకిడ్ టెస్టింగ్ వెరైటీస్ అన్నట్టు, అంటే చిరుసంచుల పరీక్షలలో ఉన్న రకాలు. రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చిరుసంచుల దశలో ఉన్న రకాలు ఇంకా టెస్టింగ్ పూర్తి కాని రకాలు, అంటే విడుదలకు ముందు రైతుల పొలాల్లో పరీక్షించే రకాలు అన్నమాట. ఈ రకాలు రైతులు నచ్చినట్లయితే కొద్ది మొత్తంలో వేసుకొని బాగా ఉన్నట్లయితే వారి విత్తనం వారే అభివృద్ధి చేసుకొని కొంతవరకు ఈ రకాలను సాగు చేసుకునే అవకాశం ఉంది. దానిలో మేము ఇప్పుడు చిరుసంచులో ఉన్న ముఖ్యమైన రకాలలో RDR 1162 ఈ రకము బీపీటీ సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి 125 రోజుల కాల పరిమితితో మంచి రకంగా చిరుసంచుల పరీక్షల్లో తేలిందన్నమాట. అదేవిధంగా RDR 1200 అనే ఒక రకం ఉంది. ఇది కూడా 135 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతను పోలి ఉంటుంది. ఇదే కాకుండా మనకు 1010 లాంటి రకాలు IR64 రకాలలో వరంగల్ నుంచి WGL 1537 అనే ఒక రకము అందుబాటులో ఉంది. 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. అదేవిధంగా వరంగల్ నుంచి WGL 1380 అనే రకం మధ్యస్థ సన్నగింజ రకంగా ఇది మినికిడ్ పరీక్షలలో ఉంది. ఇది సాంబా మసూరిని పోలి ఉంటుందన్నమాట. ఇవే కాకుండా అతి సన్న గింజ రకాలలో కూడా మనకు కొన్ని మినికిడ్ పరీక్షలలో ఇంకా రైతులకు ముందుకు రావడానికి ఉన్నవి. అవి ముఖ్యంగా కునారం వన్ పరిశోధనా స్థానం నుంచి KNM 12510 ఇది మన జైశ్రీరామ్ వరిని పోలి ఉంటుంది. ఈ రకం 130 రోజుల కాల పరిమితి. అదేవిధంగా KNM 12368 అనే రకము ఇది కూడా జైశ్రీరామ్ను పోలి ఉన్న రకము. ఇది 120 రోజుల కాల పరిమితితో మనకు మంచి దిగుబడినిచ్చే రకంగా మినికిడ్ పరీక్షలలో ఉంది. అదేవిధంగా KNM 7715 అనే రకం కూడా ఇది కూడా మినికిడ్ 2వ సంవత్సరం మినికిడ్ పరీక్షలకు ఎంటర్ అయింది. ఈ రకం కూడా అతి సన్న గింజ రకంగా మనకు మినికిడ్ పరీక్షలో కునారం పరిశోధన స్థానం నుంచి ఉందన్నమాట. ఇదే కాకుండా మనకి ఇంకొక మినికిడ్ పరీక్షలో ఉన్న రకము JGL 28545 అనే రకం. ఇది 130 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి సాంబా మసూరి లాంటి అన్నం నాణ్యత కలిగిన రకం. JGL 28545 ఇది కూడా మినికిడ్ పరీక్షలో ఉంది. ఈ రకాలు రైతులు ఎవరైతే మినికిడ్ టెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కొద్ది మొత్తంలో వేసి చూసుకొని నచ్చినట్లయితే మళ్ళీ కొద్ది ఏరియాలో సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట.